సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రజలకు వరద భయం పట్టుకుంది. గతేడాది వర్షాలకు పట్టణం మునిగిపోగా రాత్రి కురిసిన భారీ వర్షానికి కోదాడలో మళ్లీ వరద సమస్యలు మొదలయ్యాయి. పట్టణ శివార్లలో పలు కాలనీలు జలమయమయ్యాయి. పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గుడిబండ రోడ్లో రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో డివైడర్ను పగలగొట్టి దిగువకు నీటిని వదిలారు. ఇక షిరిడి సాయి, గణేష్ నగర్లోని వీధులన్నీ జలమయమయ్యాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు పడితే పట్టణం నీట మునిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు ప్రజలు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. షిరిడి సాగర్ కాలనీలో వరద బీభత్సంగా నడుస్తుంది. 1 గంటన్నర వర్షానికి రాత్రి 2.5 గంటల దాకా నైటు పూర్తిగా జల దిగ్బంధం అయిపోయింది. చెరువు వాతావరణం పూర్తిగా ఉంది, క్లియర్గా కట్టినట్టుగా. దయచేసి ఇప్పటికైనా అందరూ అధికారులు స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకొని వెంటనే మరమ్మతులు చేపట్టవలసిందిగా కోరుతున్నాం. మేము రాత్రి 2.5 గంటల వరకు కాలనీలో అందరం ఒకరికొకరం ఫోన్లు చేసుకుని ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి మేము అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి కూడా వారం 10 రోజులు గడిచినా కానీ ఇంతవరకు స్పందించలేదు. మేము చెప్పాము అలాంటి చిన్న వర్షాలకు కూడా ఇది చెరువు తలపిస్తుందని చెప్పాము, అయినా ఇంతవరకు పట్టించుకోలేదు. మరి దీనికి ఏం చేయాలో అధికారులు చేస్తాం. మేమైతే మాత్రం ఈరోజు రోడ్డెక్కి కాలనీ వాసులు మొత్తం కూడా వస్తారా వచ్చడానికి కోదాడలో ఉన్నటువంటి